ఫలించాలి ప్రభువా. మా ఎండిన స్థితి మారిపోవాలి ప్రభువా. మా ఆత్మీయ స్థితి మారిపోవాలి నాయనా. ఫలించాలి, అభివృద్ధిలోనికి రావాలి. దేవుని సన్నిధిని మనం అనుభవించుదుము గాక. పరిశుద్ధాత్మ శక్తిని మనం అనుభవించుదుము గాక. దేవుని యొక్క జీవ జలములు మనలో ప్రవహించును గాక. పరిశుద్ధాత్మ అభిషేకము మనము పొందుకొందుము గాక. ఆయన జీవ జలములు మనలను తడుపును గాక, మనలో ప్రవహించును గాక. ఆ జీవజల ప్రవాహములు మన సమస్యలను తొలగించును గాక. హృదయములో ప్రవహింపచేయుమయ్యా జీవజలముని. హృదయములో ప్రవహింపచేయుమయ్యా ఈ జీవనదిని. ఆమేన్. అందరం ఆరాధన చేద్దాం. అందరం హృదయమంతటితో దేవుని ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరు నీ హృదయాన్ని సిద్ధపరుచుకో. నీ హృదయమంతటితో ప్రభువా నా హృదయంలో ఈ జీవజల నదులు ప్రవహించాలి, దేవుని ఆత్మ నాలో ప్రవహించాలి అని అడుగుదాం. హృదయములో ప్రవహింపచేయుమయ్యా ఈ జీవనదిని. హృదయములో ప్రవహింపచేయుమయ్యా 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 నీ ఆత్మను ప్రవహింపచేయుమయ్యా నీ అభిషేకం ప్రవహింపచేయుమయ్యా నీ స్వస్థత ప్రవహింపచేయుమయ్యా నీ సన్నిధి ప్రవహింపచేయుమయ్యా నీ ఆత్మ ప్రవహింపచేయుమయ్యా 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 మీ సన్నిధి ప్రవహింపచేయుమయ్యా మీ ఆత్మాభిషేకం ప్రవహింపచేయుమయ్యా మీ ఆత్మ తాకుదల ప్రవహింపచేయుమయ్యా మీ వాక్యపు నీరు ప్రవహింపచేయుమయ్యా ఆ ప్రవాహములో మమ్ములను తడుపుము దేవా. జీవజల నదులు మనలో ప్రవహించునుగాక. దేవుని ఆత్మ వర్షములో మనము తడుచుదుముగాక. మన అంతరంగములోనికి జీవజలములు వెళ్ళునుగాక. దేవుని సన్నిధిని మనము అనుభవించుదుముగాక. జీవనదిని నీ ఆత్మనదిని నీ వాక్యపు నదిని నీ జీవనదిని మీ మాటల నదిని మీ జీవజలపు నదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. యేసయ్యా నీ జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆమేన్. మనలో జీవజల నదులు ప్రవహించునుగాక. మన శరీర అవయవాలన్నిటిలోనికి దేవుని సన్నిధి ప్రవహించునుగాక. నీ ఆత్మ నదిని నీ
ఆత్మ నదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ప్రవహింపచేయుమయా, ప్రవహింపచేయుమయా. దేవుని వాక్యము మన శరీరములో అవయవాలన్నిటిలో ప్రవహించును గాక. దేవుని వాక్యము నీ శరీరంలో ప్రతి భాగమును తడుపును గాక. దేవుని వాక్యము నీ మనస్సాక్షిని కడిగి శుద్ధీకరించును గాక. నీ జీవనదిని, నీ జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. మన చేతులెత్తి నా శరీరాన్ని మీకు అప్పగిస్తున్నానయ్యా, మీ ఆత్మ నాలో ప్రవహించాలి అని అడుగుదాము. మీ ఆత్మ నా చేతుల్లో ప్రవహించును గాక, మీ ఆత్మ నా హృదయములో ప్రవహించును గాక, మీ ఆత్మ నా ప్రేగుల్లో ప్రవహించును గాక, మీ ఆత్మ నా ఎముకల్లో ప్రవహించును గాక, మీ ఆత్మ నా కాళ్ళల్లో ప్రవహించును గాక, మీ ఆత్మ నా పెదవుల మీద నా నాలుక మీద ప్రవహించును గాక, మీ ఆత్మ నా మనసంతటిని తడుపును గాక. ఆమేన్, ఆమేన్. నీ ఆత్మ నదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, నీ వాక్య నదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, నదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని మా కుటుంబములో ప్రవహింపచేయుమయా, మీ జీవనదిని మా సంఘములో ప్రవహింపచేయుమయా, మీ జీవనదిని మా ఆరాధనలో ప్రవహింపచేయుమయా, మీ జీవనదిని మా ఆరాధనలో ప్రవహింపచేయుమయా, ప్రవహింపచేయుమయా, ప్రవహింపచేయుమయా. దేవుని ఆత్మ నీలో ప్రవహించులాగున నీ హృదయాన్ని నువ్వు తెరవాలి. దేవుని ఆత్మ నీలో నుండి, నీ తలలో నుండి నీ కాళ్ళల్లోనికి ఒక సొరంగములో వెళ్ళినట్లుగా వెళితే ఈ దినాన నీ జీవితంలో ఒక అద్భుతాన్ని నువ్వు చూస్తావు. హల్లెలూయా. నీ ఆత్మ నదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ప్రవహింపచేయుమయా. I surrender
surrender to you, Lord. యేసు స్వామి, మా తలలు మీకు వంచుతున్నాము. I surrender to you. నా హృదయములో ప్రవహింపచేయుమయా. పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మీ వైపు చూస్తూ ఉన్నాము. దేవుని ఆత్మ మా అందరిలో ప్రవహించును గాక. దేవుని సన్నిధి మా అందరిలో ప్రవహించును గాక. దేవుని శక్తి మాలో ప్రవహించును గాక. తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. మేము మిమ్మలను ఆహ్వానించుకొనుచున్నాము, మిమ్మలను ఆస్వాదిస్తూ ఉన్నాము, మిమ్మలను మేము స్వీకరించుచున్నాము. మీ సన్నిధి మాతో ఉంచి మీ వాక్యపు వెలుగులో మమ్మలను నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యములో నుండి ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25-26 వచనాలు చదువుదాం. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించు. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్థముగాను ఒకడు గాలికే ప్రయాసపడినట్టుగాను ఉన్నది. ప్రభునందులరా, ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను కొన్ని జ్ఞానముతో కూడిన మాటలను ఈ ప్రసంగి గ్రంథంలో రాశాడు. ఆయన రాసిన ఒక మాట ఏమిటంటే, మనము భోజనం చేసిన తర్వాత సంతోషంగా ఉండటం అనేది కూడా దేవుని కృప అని రాస్తా ఉన్నాడు. దేవుని సెలవు లేకుండా భోజనం చేసి సంతోషంగా ఉండటం అది ఎవరికి సాధ్యము? అనగా నువ్వు తిన్న భోజనం అది అరిగి నీకు ఆరోగ్యముగా మార్చాలి అని అంటే దేవుని కృప కావాలి. అలాగూ దేవుని కృప మీద మనం ఆధారపడాలి అని సొలొమోను గారు రాస్తా ఉన్నాడు. తర్వాత 26వ వచనంలో ఏమన్నాడంటే, ఏలయనగా
దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. దేవుడు తన ప్రజలకు కొన్ని ఇస్తూ ఉంటాడు అనంట. మనకు క్రిస్మస్ టైంలో క్రిస్మస్ తాత అని మనం వాడుతూ ఉంటాం. క్రిస్మస్ ఫాదర్ శాంటా క్రౌస్ ఆయన పేరు. ఆయనకున్న నేచర్, ఆయనకున్న స్వభావం ఏంటంటే, ఈ క్రిస్మస్ టైంలో ఆ శాంటా క్రౌస్ అనే ఆ క్రిస్మస్ ఫాదరు యేసు ప్రభు జన్మిస్తున్నాడు, లోకరక్షకుడు మన కొరకు ఉద్భవిస్తున్నాడు అనేది ఒక సంతోషంలో ఆయన గృహాలకు వెళ్ళి కొన్ని గిఫ్ట్స్ ఇస్తా ఉండేవాడు. పిల్లలకి కొన్ని బహుమానాలు ఇచ్చేవాడు, పెద్దోళ్ళకి కొన్ని బహుమానాలు ఇచ్చేవాడు. ఎందుకు ఆ బహుమానాలు ఇచ్చాడు అనంటే, ప్రభువు జన్మించాడు అన్న సంతోషంలో ఆయన ఆ క్రిస్మస్ గిఫ్ట్స్ పంచుతూ ఉండేవాడు. అందుకనే క్రిస్మస్ తాత అని ఆయనకు పేరు వచ్చింది. అలాగే ప్రియులరా, మనము దేవుని దగ్గర నుండి కూడా అలాగూ కొన్ని గిఫ్ట్స్, కొన్ని బహుమానాలు మనం పొందుకుంటున్నామని సొలొమోను గారు రాశాడు. ఏం బహుమానాలు పొందుకుంటున్నామనంటే, అక్కడ 26వ వచనంలో ఏముందో చూడండి. దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. చెప్పండి అందరూ మాట. దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అంటే మనకు ఉన్న జ్ఞానము అది దేవుని దగ్గర నుండి మాత్రమే వస్తుంది. దేవుడు నీకు ఏదైనా జ్ఞానం ఇచ్చాడంటే అది ఎవరిచ్చిన వరం అండి? దేవుడిచ్చిన వరం. దేవుడు నీకు జ్ఞానం ఇస్తేనే నీవు జ్ఞానంగా ఆలోచిస్తావు. కాబట్టి జ్ఞానం అనేది దేవుడిచ్చిన వరం. తెలివి ఆనందము దేవుడు నీకు ఇచ్చే వరాలు. అయితే ఎవరికిస్తాడు ఆ జ్ఞానము, తెలివి, ఆనందము? ఎవరికిస్తాడు అని అంటే 26వ వచనంలో ప్రారంభంలో ఏముందంటే, ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి. చూసారండి, దైవ దృష్టికి మంచివాడుగా మనం ఉండాలి. ప్రభునంతులారా, దేవుడు మనకు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహిస్తూ ఉన్నాడు, మనకిస్తూ ఉన్నాడు. అయితే మనం ఎలా ఉండాలంటే దైవ దృష్టికి మంచివాడుగా, దేవుని దృష్టిలో యథార్థవంతులుగా, దేవుని దృష్టిలో బలా నమ్మకమైన దాసురాలా అని అనిపించుకునే రీతిగా మనం దేవుని దృష్టిలో మంచిగా ఉండాలి. అనగా మన గోల్, మన గురి ఏమై ఉండాలంటే దేవుని దృష్టిలో నేను కరెక్ట్గా ఉండాలి, దేవుని దృష్టిలో నేను యథార్థంగా ఉండాలి అనేది నువ్వు గురి పెట్టుకొని బ్రతకాలి. నువ్వు భక్తి చేసినా, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినా, దేవుని ఆరాధన చేసినా, నేను దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి, దేవుని సన్నిధిలో నేను నమ్మకంగా ఉండాలి అనేది నీకు గురై ఉండాలి.
దేవుని దృష్టిలో యథార్థంగా ఉండటం అంటే ఏంటి? ప్రభువు నన్ను చూస్తున్నాడు, ప్రభువు నన్ను గమనిస్తూ ఉన్నాడు, కావున నేను చెప్పే మాటలు ఆయన వింటున్నాడు, నేను చేసే పనులు ఆయన చూస్తున్నాడు, నేను మాట్లాడే మాటలు ప్రభువు వింటున్నాడు. ఆ గ్రహింపులో మనం ఉండాలి. మనం ఎవరు లేరులే అని మాట్లాడుకుంటా ఉంటే, ఒక సామెత ఏమంటారంటే, ఎవరు లేరని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడబాకు, గోడకు చెవులు ఉంటాయి అని అంటారు కదా. మనం ఎవరు లేరులే అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గోడకు చెవులు ఉంటాయి, గోడలు వింటాయి అని అంటారు. కానీ మనం గ్రహించాల్సింది ఏంటంటే, గోడలకే చెవులుండి గోడలే మనం చెప్పుకునే మాటలు వింటా ఉంటే, మరి మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆ మాటలు వింటాడు కదా. అందుకనే నువ్వు మారు మనసు పొందిన తర్వాత పరిశుద్ధాత్ముడు నీ మాటలు వింటున్నాడు కాబట్టి, ఆయన వింటున్నాడు, నేను దైవ దృష్టికి, దేవుని దృష్టికి నమ్మకంగా ఉండాలి అనేది నువ్వు గ్రహించాలి. నమ్మకంగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం అలాగ నమ్మకంగా ఉంటామో, వాక్యంలో ఏముందంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వస్తాయి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. యథార్థత అంటే దీనిని నీవు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎవరో చూస్తున్నారు, ఎవరో వింటున్నారు, అవద్దు మనకి. దేవుని దృష్టిలో నేను యథార్థంగా ఉండాలి. యోసేపు రహస్య జీవితంలో పాపము చేయకుండా ఎలాగూ ఉండగలిగాడు అని అంటే, ప్రభువు నన్ను చూస్తున్నాడు అనే భయముతో ఆయన ఏ పాపము చేయలేదు. దేవుని దృష్టిలో నమ్మకంగా ఉన్నాడు. అలాగే దానియేలు ఆ రాజుగారు భుజించే భోజనం నాకు వద్దు అని ఎందుకు చెప్పాడు అని అంటే, తినలేక కాదు, దేవుని దృష్టిలో నమ్మకంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన రాజు తినే భోజనం చేయలేదు. దేవుని దృష్టిలో నమ్మకంగా ఉంటా వచ్చాడు. అలాగే జక్కయ్య యేసుక్రీస్తును కలుసుకున్న తర్వాత లంచాలు తీసుకోవటం మానేశాడు. అంతకుముందు లంచాలు బాగా తీసుకునేవాడు, అన్యాయపు సొమ్ము బాగా సంపాదించాడు జక్కయ్య. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్ళాడో, ఆ ఇంటిలో పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఇతడును అబ్రహాము కుమారుడని ప్రభు చెప్పిన తర్వాత, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్పిన తర్వాత, ఇతడును అబ్రహాము కుమారుడు అని చెప్పిన తర్వాత లంచాలు తీసుకోవటం మానేశాడు. ఆయన చేసిన జీతమే తీసుకుంటున్నాడు కానీ లంచాలు తీసుకోవటం మానేశాడు. కారణం, దేవుని దృష్టికి అతడు యథార్థముగా ఉన్నాడు. ప్రభునందు పిల్లరా, ఇక్కడ దేవుడు మనకు అనేకమైనవి ఇస్తాడు. ఈరోజు దేవుడు మనకి ఏమేమి ఇస్తాడో, ఏమేమి అనుగ్రహిస్తాడో అవే చూద్దాం వాక్యంలో. కానీ ఎవరికి ఇస్తాడు అనంటే, నువ్వు యథార్థంగా ఉండాలి. స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ చాలామంది. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోయే స్టూడెంట్స్ ఉన్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, నర్సింగ్, పాలిటెక్నికల్, ఇంజనీరింగ్, రకరకాల కోర్సులు చదివేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. రేపు మీకు పబ్లిక్ ఎగ్జామ్స్లో రాయాల్సి ఉంటుంది, ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. మీరు ఎలా సిద్ధపడాలి? నేను బాగా చదువుతాను,
నాకు తెలిసిందే నేను రాస్తాను, ఎవరిని నేను అడగను, కాపీలు కొట్టను అనే ఒక దేవుని దృష్టిలో యథార్థంగా ఉండటం కోసమే నువ్వు ప్రయత్నం చేయాలి. ఇప్పటి నుంచే నువ్వు జాగ్రత్తగా చదవాలి. అంతేగాని ఏముందిలే, ఎవరో ఒకళ్ళని అడుగుదాము, కాపీ కొట్టేద్దాం, ఆ తర్వాత వీలైతే నేను కూడా కాపీలు రాస్తాను అనే ఆలోచనలతో నువ్వు ఉన్నావంటే నువ్వు ఇంత వాక్యం విని కూడా వృధా అయిపోతున్నావు అని అర్థం. రేపు నువ్వు దొరికితే డిబార్ అవుతావు, నీ తల్లిదండ్రులకు అవమానం వస్తుంది, నేను సస్పెండ్ చేస్తారు కొన్ని సంవత్సరాలు చదవకుండా. ఏమైపోద్ది పరిస్థితి? అందుకనే పిల్లల స్టూడెంట్స్ కూడా దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. మనం చేసే ఏ పనిలోనైనా సరే, మనం చేసే ఏ పనిలోనైనా దేవుని దృష్టిలో నువ్వు యథార్థంగా ఉండు. నువ్వు డ్యూటీకి వెళుతున్నావా, టైంకి వెళ్ళు. దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నావా, యథార్థంగా ప్రార్థన చేసుకో, నమ్మకంగా చేసుకో, నమ్మకంగా దేవుని వాక్యాన్ని చదువుకో. ఒక నమ్మకమైన మార్గాన్ని నువ్వు ఎంచుకో. అంతేగాని ఏదో మనుషుల కోసం భక్తి చేయొద్దు, ఎవరినో నమ్మించడానికి భక్తి చేయొద్దు. సేవకుడు నమ్మాలి నా భక్తిని నేను అనుకోబాకు, దానివల్ల ఉపయోగం లేదు. నీకు హృదయంలో ఎలాంటిది ఉండాలంటే, నమ్మకంగా నేను దేవుని పని చేయాలి. అది నీకు నువ్వే ఒక నిర్ణయానికి రావాలి. ఎవరి కోసమో చేయని అవసరం లేదు ఇక్కడ, దానివల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడే మనం పాడాం, జీవనదిని నాలో ప్రవహింపచేయుమయా. జీవనదిని మనలో ఎలా ప్రవహిస్తుందంటే, మన హృదయంలో యథార్థత ఉండాలి, ఆటంకాలు ఉండకూడదు. దేవునికి వ్యతిరేకమైన పనులు మన హృదయంలో ఉండకూడదు, నోట్లో ఉండకూడదు, వ్యర్థమైనవి మనం మాట్లాడకూడదు. ఎప్పుడైతే దైవ దృష్టికి మంచివాడుగా మనం ఉంటామో,